దాన్ని డబల్ చేస్తాడు చంద్రబాబు గారు. ఎక్స్ట్రానరీ, చదువుకున్నవాడు, పెద్దడు, అసలు నా క్వశ్చన్ కూడా complete గొప్పవాడు. కానివ్వరా? చంద్రబాబు గారి గురించి నేను చెప్తానా, చెప్పండి. చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో కానీ పనిచేసిన అనుభవం గలవాడు, చాలా చదువుకున్నవాడు, చాలా సంస్కారవంతుడు, చాలా మంచివాడు, ఎంత మర్యాదస్తుడు. చంద్రబాబు గారు 5 నిమిషాలు కూర్చుంటే ఒక జ్ఞానితో కూర్చున్నట్టు ఉంటుంది. ఒక జ్ఞాని చంద్రబాబు గారు అంటాడు, అద్భుతం డెవలప్ చేస్తాడు. ఎగస్ట్రాలు లేవు, అహంకారం లేదు, అహంభావంతో మాట్లాడడు, ఆప్యాయంగా మాట్లాడతాడు. చంద్రబాబు గారు మంచి లీడర్, చాలా గొప్ప స్థాయి లీడర్. ఆయనకి ఐటీ శాఖ రావడం శుభపరిణామం. నేను కూడా మనసులో అదే కోరుకున్నా, చంద్రబాబు నాకు ఐటీ వస్తే భలే ఉండే అనుకున్నా. ఆయనకు అదే వచ్చింది. చాలా ఎక్స్ట్రానరీ చేస్తారు, డౌట్ లేదు. సో మీ గెస్సింగ్స్ అన్ని కరెక్ట్ అవుతున్నాయి. అంటే వాస్తవాలమ్మా, వాస్తవాలు అయ్యి. మీరు కోళ్ళ ఫారం పెట్టి ఒక బిజినెస్ ఉంది. కోళ్ళ ఫారం ఇప్పుడు నాకు లేదమ్మా. ఇప్పుడు లేదా? మా అన్నయ్య తీసేసుకున్నాడు. నాకు సెట్ అవ్వలేదా? సెట్ అయిన కాదు, సెగ్రిగేట్ చేసుకున్నారు ఎవరి business వాళ్ళు? నేను చేసుకుంటే చేసుకోమని చెప్పాము అంతే. అలాగే రియల్ ఎస్టేట్ లో కూడా కొంత మీరు నా business వ్యాపారాలు నాకు చేశారు. ఉంటాయి. సినిమాలు ఎలాగో మీరు యాజ్ అ ప్రొడ్యూసర్ గా యాక్టర్ తో మొదలైన మీ జర్నీ యాజ్ ఆన్ టుడే ప్రొడ్యూసర్ గా కూడా మీరు ఎంటర్ అయ్యారు. చేస్తూ ఉన్నారు సక్సెస్ఫుల్ గా చాలా ప్రాజెక్ట్స్. ఎందుకు రాజకీయాలు మీకు? అంటే ఉన్న డబ్బు సరిపోలేదనా, లేకపోతే ఉన్న అధికారం సరిపోలేదనా? అంటే మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం చూసి రాజకీయాల్లోకి వస్తే డబ్బులు సంపాదిస్తారనుకుంటున్నారేమో. రాజకీయ నాయకులు డబ్బులు ఎవరు సంపాదిరమ్మా. చాలా చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు. ఇది దారుణం. కాదు చాలా 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 పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చాలా ఇబ్బందులు పడే వాళ్ళని కొన్ని వందల మంది చూపిస్తా. రాజకీయ నాయకుడు ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదిస్తాడు, కోట్లు దోసుకుంటాడు అంటే మీరు గత 10 సంవత్సరాలను చూసి అనుకుంటున్నారేమో. అట్లేదు, చాలా ఇబ్బంది పడే రాజకీయ నాయకులు ఉన్నారు, చాలా ఇబ్బంది పడే రాజకీయ నాయకులు ఉన్నారు. మా పార్టీ జగ్గారెడ్డి గారు చూడండి, ఇవాళకి అప్పులు గొప్ప, ఆయనకి ఓడిపోయిన జగ్గారెడ్డి వినండి అమ్మా. 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు మీకు ఏం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు ఆర్థికంగా చాలా మామూలు స్థితిలో ఉన్న వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ. మా జాతీయ నేతలైన రాహుల్ గాంధీ గారికి కానీ, ప్రియాంక గాంధీ గారికి కానీ, సోనియా గాంధీ గారికి కానీ వాడు సొంతంగా వాళ్ళు పుట్టి పెరిగిన ఢిల్లీలో సొంత ఇల్లు కూడా లేని పార్టీ మా పార్టీ. ఏదో చెప్తున్నా, ఇచ్చిన గవర్నమెంట్ బంగాళాల్లోనే బతారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఎంపీగా తీసేస్తే ఇంటికి పంపిస్తే సామాను ముల్లా మూట చదువుకొని అమ్మ ఇంటికి వచ్చి ఉన్నాడు పాప ఆయన. అది వాళ్ళు అనుకుంటే, వాళ్ళు డబ్బు సంపాదన అనుకుంటే వాళ్ళు పరిపాలించిన పరిపాలనకి, వాళ్ళ దేశాన్ని పరిపాలించిన విధానానికి ఒక ఊరికి గోడ కట్టుకోవచ్చు. వాళ్ళు ఒక ఊరికి గోడ కట్టుకోవచ్చు. వాళ్ళ సొంత ఇల్లు ఉందమ్మా? సొంత ఇల్లు ఉందా? లేదని చెప్పు. త్యాగాల పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. దేశానికి త్యాగం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఊరికే అంటుంటే మీరు ఒకసారి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని, కాంగ్రెస్ పార్టీ లేకపోతే భారతదేశం లేదు, భారతదేశ స్వాతంత్రమే లేదు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన ఊరికే కాంగ్రెస్ పార్టీని అనకూడదు. మనం కాంగ్రెస్ పార్టీని తప్పులు చేస్తే ఓడిపోవచ్చు. మనిషి అన్నాడు ఎవడైనా తప్పులు చేస్తాడు, రేపు మేము కూడా చేయొచ్చు. చెప్తున్నా, మనిషి తప్పు చేయకపోతే మనం దేవుళ్ళం అయిపోతాం అమ్మా. మనం మనుషులం కాబట్టి తప్పు చేస్తాం, అప్పు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక విద్వత్వ గల పార్టీ, ఒక విశ్వసనీయమైన పార్టీ, ప్రజల్లో ఒక గొప్ప పార్టీ. ఏందండి ఇందిరాగాంధీ గారు మరణం కానీ, రాహుల్ గాంధీ గారు త్యాగం కానీ, ఏంటో వాళ్ళ దేశానికి ఎంత సేవ చేశారండి వాళ్ళు. ఈ రోజు వాళ్ళకున్న ఆస్తులు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ సొంత ఇల్లు ఏముంది చెప్పండి. వాళ్ళు నిజంగా సొంత ఇల్లు కట్టుకోలేరా? ఢిల్లీ సెంటర్లో ఏమీ లేదంటారు ఇప్పుడు వాళ్ళకి. ఏముంది, అదే గవర్నమెంట్ ఇచ్చిన బంగ్లాలో ఉంటున్నారు. ఓరి దేవుడా. కాదా? కనుక్కోండి, మీరు కనుక్కోండి అమ్మా. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మీరు కనుక్కోండి, తెలియకపోతే మీరు కనుక్కోండి. ఇక్కడ రాష్ట్రంగా నిన్నదాకా చేసిన మంత్రికి ఉన్న ఆస్తి కూడా లేదు వాళ్ళకి. వాళ్ళకి నిజంగా వాళ్ళకి బై గాడ్ వాళ్ళు చాలా చాలా సింపుల్గా బతికే బతుకులు. రాహుల్ గాంధీ గారు వేసిన బట్టలు చూశారు పాపం, ఆ నడక చూశారా, ఆ నడవడిక చూశారా? వాళ్ళ ముత్తాత ప్రధాని, వాళ్ళ నాయనమ్మ ప్రధాని, వాళ్ళ నాన్న ప్రధాని. వాళ్ళ ముత్తాత వాళ్ళ నాన్న ఒక దేశంలో అత్యధిక డబ్బులు తీసుకునే అడ్వకేట్గా చేశారు ఆయన, మోతీలాల్ నెహ్రూ. వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఆయన బతికేంటి? గ్రేట్ లీడర్ రాహుల్ గాంధీ. ఇందుకు మీకెందుకు రాజకీయాలు అంటున్నాను? నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలు, నాకు ఇష్టం రాజకీయాలు. ఎందుకు రాజకీయాలు అంటే మీకు జర్నలిజం మీకు ఎందుకమ్మా? కమ్మగా హ్యాపీ నా రాజకీయం నాకు ఇష్టం కాదు తల్లి. ఎందుకమ్మా నీకు జర్నలిజం? హ్యాపీగా ఇంట్లో ఉండి కాదమ్మా, హ్యాపీగా ఇంట్లో ఉండి మీ పిల్లలకు వండి పెట్టుకొని హాయిగా జాబ్ చేసుకోవచ్చు కదమ్మా. జర్నలిజం నీకు ఎందుకు? నీకు ఇష్టం జర్నలిజం కాదమ్మా. నీకు జర్నలిజం నీ అవసరం కాదు. నీకు ఇంకో ఉద్యోగం ఇస్తా, మానేస్తా జర్నలిజం కాదు తల్లి. నీకు ఇంకో ఉద్యోగం, నీకు ఇప్పుడు నిజంగా నీకు ఇంకో ఉద్యోగం ఇప్పిస్తాను, జర్నలిజం మానేస్తా. స్టార్టింగ్ నుంచి ఇందులోనే ఉన్నాను. అదే నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలు అంటే ఇష్టం. నేను చిన్నప్పుడు నాకు ఇష్టం, అది నాకు ప్రాణం రాజకీయం అంటే. నాకు ప్రతిరోజు
ఏం జరుగుతుంది, ఎట్లా రాజకీయం అంటే ఒక ఇష్టం. నన్ను ఏం చేయమంటావు చెప్పమ్మా? ట్రూ 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 కరెక్ట్. నేనేం కాదనట్లేదు. రీసెంట్గా రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చి అసెంబ్లీ ఎలక్షన్స్కి ఆయన పాదయాత్ర చేసినప్పుడు యూట్యూబ్లో అన్నీ కూడా మీడియా అంతా కూడా చాలా ఫోకస్ చేసింది. ఒక హీరోయిన్ చేయి పట్టుకుని నడవడం అనేది దాన్ని చాలా పాయింట్అవుట్ చేశారు. సో మీకేమనిపించింది ఆ వీడియోలు చూసినప్పుడు? అమ్మా, ఆయన హీరోయిన్ చేపట్టుకోవటం పాయింట్అవుట్ చేయటం, ఆయన మరి చిన్న చిన్న ముసలాళ్ళని చిన్నపిల్లలు పట్టుకుని అది పాయింట్అవుట్ చేయలేదా? చిన్నపిల్లల్ని ఎత్తుకున్నాడు పాయింట్అవుట్ చేయలేదా? ఆర్టీసీ బస్సు ఎక్కాడు పాయింట్అవుట్ చేయరా? లారీ ఎక్కాడు పాయింట్అవుట్ చేయరా? పొలంలో పోయి నాట్లేసాడు పాయింట్అవుట్ చేయరా? పొలంలో పోయి పొలం పని చేశాడు పాయింట్అవుట్ చేయరా? ఎందుకమ్మా? ఒక హీరోయిన్ కూడా ఒక స్త్రీయే, ఆ ఉత్తిగా హీరోయిన్ అయి ఉండొచ్చు. ఆవిడ పాజిటివ్గా చూద్దాం, మన అమ్మలాగా మన చెల్లిలాగా చూడండి. ఆలోచించరే? ప్రియాంక గాంధీ చేయబట్టుకుంటే పాయింట్అవుట్ చేయరా? ప్రియాంక గాంధీ అన్నా చెల్లెలు డ్యాన్స్లు వేసారు, అది పాయింట్అవుట్ చేయరా? ఊరికే నోరుంది ఈ వాళ్ళ మైండ్ అంతా కలుషితం అయిపోయిందమ్మా. కలుషితం అయిపోయిన వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం? స్మాష్ అయిపోయింది, చచ్చిపోయిన పాములు, స్క్రాప్ అయిపోయిన బండ్ల గురించి, చచ్చిపోయిన పాము గురించి, ఎక్స్పైరీ ట్యాబ్లెట్ల గురించి, ఇంట్లో ఉన్న వాటిని చూసినా వాటిని పెట్టుకున్న ప్రమాదం, వాటికి దూరంగా ఉండాలి. స్క్రాప్ అయిపోయి వాళ్ళని పంపించేయాలి, అమ్మేయాలి, తుక్కు చేసేయాలి, చచ్చిపోయిన వాటిని దహనం చేసేయాలి, ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్లు పాడేయాలి. అవన్నీ ఏ ఇంట్లో పెట్టుకున్నా మనకి మంచిది కాదమ్మా. ఎందుకంటే మనం మన ఇంట్లో వాళ్ళని కూడా ఎవరు పెద్దలు చనిపోతే ఇంట్లో పెట్టుకోగా దహన సంస్కారాలు చేసి దండం పెట్టి పంపించేస్తాం. వచ్చినాళ్ళు పుట్టినాడు చచ్చిపోక తప్పదో, చచ్చిపోయినాడు మళ్ళీ పుడతాడని నమ్మేవాడిని నేను. కాబట్టి దేనికైనా రెడీగా ఉండేవాడే జీవితం. అందుకని ఎవడు ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు ఒక అమ్మాయి పట్టుకుంటే ఏందమ్మా తప్పేందమ్మా? వాళ్ళ చెల్లిని పట్టుకుని నడిచాడు, తప్ప? న్యాయం చెప్పు. రైట్ రైట్. మీ పేరెంట్స్ అన్నా, మీ తల్లిదండ్రులన్నా, మీ భార్య పిల్లలన్నా మీకు ఎంత ప్రేమ అంటే ఏం చెప్తారు? నేను బతికేదే నా నా ఫ్యామిలీ కోసం, నాకు ఇష్టం. నువ్వు నమ్మవు అంజలి గారు, నేను ఎట్టి పరిస్థితుల్లో నా ఫ్యామిలీని మిస్ అయిన ఒకరోజు కూడా ఉండలేను. ఎప్పుడన్నా నాకు మా అమ్మ నాన్న, నా భార్య పిల్లలు వీళ్ళతోనే నేను గడుపుతా. నాకు ఇష్టం. నేను ఇంటికి వస్తే అంతతో కలిసి భోంచేస్తాం. నాకు ఏ దూరం అటు లేదు. నేను ఏ పార్టీలకి వెళ్ళను, ఎవరితో తిరగను. రేవంత్ రెడ్డి గారి గురించి చెప్తా ఇప్పుడు మీకు. ఆయన ఇంట్లో ఉదయం 9ంటికి 8ంటికి భోంచేసి వెళ్తాడు. ఆయనకు ఒక్క దురాలట్లేదండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. అవును, అది నాకు కూడా తెలుసు. ఎందుకంటే దురాలట్లేదు, ఎంత గొప్ప విషయం అది. ఆయనకు ఒక టీ తాగుతాడు తప్ప, టీ 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 తిండి తప్ప ఒక సిగరెట్ కానీ, ఒక మందు కానీ, ఇంకా వేరే ఏ వ్యసనం కానీ లేదు. అందుకని ఆయన ఈరోజు అట్లా అయ్యాడు. 10 ఏళ్ల క్రితం నేను వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు సీఎం అయిన తర్వాత వైరల్గా తిరుగుతోంది. యాక్చువల్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేశాను నేను. అప్పుడు ఫ్యామిలీ ఎంత బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండి, వెరీ నైస్ ఫ్యామిలీ. ఉమ్మడి కుటుంబం, చక్కగా ఉంటాడు, కష్టపడి పేకొచ్చాడు. అంటే ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఒక సపోర్ట్ లేకుండా, ఒకటి వెనకాల ఒకళ్ళు లేకుండా ఆయన గిరిగీసుకున్నాడు. సీఎం అవుతా అన్నాడు, అయ్యాడు. దాని ఊరికే లాబింగ్లతోనో మెర్సీతోనో రాలా, పోరాడాడు. మంచి కత్తి తీసుకున్నాడు, యుద్ధం చేశాడు, గెలిచాడు, కప్పు కొట్టాడు. అది గొప్పతనం. మనం అట్లాంటి తీసుకోవాలి. భారతదేశం మొత్తం అట్లాంటి ఉదాహరణగా చెప్పుకోవాలి. పలానా తెలంగాణ రాష్ట్రంలో ఒక రేవంత్ రెడ్డి అనే కుర్రాడు వచ్చాడు. రేవంత్ రెడ్డి గారు మామూలు ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టాడు. 7 అన్నదమ్ముల్లో పలానా వ్యక్తిగా పుట్టాడు. మామూలుగా నడుపుకుంటూ వచ్చాడు, రకరకాలుగా చేసుకుంటూ వచ్చాడు. 2 సంవత్సరాల స్పాన్ ఆఫ్ 17 ఇయర్స్లో ఒక మామూలుగా జెడ్పీటీసీగా స్టార్ట్ అయ్యి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. నాట్ ఎ జోక్, ఇది సినిమా స్టోరీ కూడా అద్భుతం. అందుకని నేను ఆయన స్టోరీ తీయాలని చెప్పింది. రేవంత్ అన్న స్టోరీని అని నాకు ఆలోచన రాపిస్తున్నాను. ఒకసారి సీఎం గారితో మాట్లాడి ఆయన పర్మిషన్ తీసుకుని తీయాలని నా కోరిక.